పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో పల్లెలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇల్లు అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే స్లోగన్ ప్రతి మీటింగ్ లో మా నాయకులు మేము తీసుకొచ్చాం. అన్నమాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అని తెలిసి కూడా పేదవాడికి ఇల్లు అంటే 4 ఇటుకలు పైన 4 సువ్వలు పెట్టి స్లాబ్ పోయటం కాదు. పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భద్రత, భరోసా, ఒక ఇల్లు. అటువంటి ఇల్లు పేదవాడికి ఇవ్వాలి అనే సంకల్పంతో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఇవ్వాలి అని ఆ ఇల్లు కట్టిన లెవెల్ను బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ లో సుమారు ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాబోయే మార్చి నాటికి 1,00,000 ఇల్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 22-23 వేల ఇళ్లు పూర్తయ్యాయి. 1,00,000 ఇల్లు పైచిలకు గృహప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి. మిగిలిన ఇళ్లు నాకు తెలిసి రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, రైనీ సీజన్ వచ్చే లోపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఈ ఇళ్లు ఏవైతే ఉన్నాయో 3 లక్షల పైచీలకు ఆన్ గోయింగ్, 4.5 లక్షల్లో మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉంటాయి. ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా ఈ 3 లక్షల ఇళ్లు పైచీలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం